ఒకే స్థలాన్ని ఇద్దరికి ఇచ్చిన నేపథ్యంలో దళితుల హక్కులను కాలరాసిన వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడెంకు చెందిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వడ్డెమోని దాసు మాణిక్యమ్మగూడెం మాజీ సర్పంచ్ అయిన మాసారం చంద్రయ్య గౌడ్పై తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ సన్నద్దమైంది. అయితే 2017 ఆగస్టు 10వ తేదీన అప్పట్లో మాణిక్యమ్మగూడెం సర్పంచ్ గా ఉన్న మాసారం యాదమ్మ రామకృష్ణయ్య గౌడ్ 302 చదరపు గజాలు నాకు చెందినదిగా గ్రామ పంచాయతీ తరపున ధృవీకరించారు. అయితే దానిపై అప్పటి పంచాయతీ కార్యదర్శి నరసింహ కూడా సంతకం చేశారని చెప్పారు. అనంతరం 2020 సెప్టెంబర్ 1వ తేదీనకు ధృవీకరించిన స్థలంతో పాటు మొత్తం 922 చదరపు గజాల స్థలాన్ని వడ్డెమోని ముత్యాలమ్మకు చెందినట్లుగా మంచిగా ఉన్న మాసారం చంద్రయ్య గౌడ్ ధృవీకరణ పత్రం ఇచ్చారని వడ్డెమోని దాసు ఆరోపించారు. చంద్రయ్య గౌడ్ పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కోరారు. మాసారం చంద్రయ్య గౌడ్ తో పాటు అక్రమ ధృవీకరణ పత్రంపై సంతకం చేసిన అప్పటి మాణిక్యమ్మగూడెం ఎం అనుషపై కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వడ్డెమోని దాసు కోరారు. పంపిస్తాం. అందరు కూర్చోండి, అందరినీ పంపిస్తాం. అందరు నెమ్మది కూర్చున్నాం.